కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బాబు సమక్షంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు డీసీపీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన గోపాల్, పలువురు కీలక నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బాబు సమక్షంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన గోపాల్, పలువురు కీలక నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కోట్ల దంపతులు చేరనున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గరున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బిందు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకుని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఇద్దరు కూడా వచ్చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకొచ్చుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు కోట్ల కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కోట్ల కుటుంబం అనే విధంగా కర్నూలు జిల్లాలో ఒక వెలుగు వెలిగినటువంటి కోట్ల కుటుంబం ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం వచ్చేసి తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటుంది అనే ఆనందాన్ని వచ్చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీని తెంచుకోవడానికి తాను ఎంతో బాధపడుతున్నట్టు కూడా గతంలో ఎన్నోసార్లు కూడా ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విరగొట్టిన తర్వాత గత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినటువంటి కోట్ల కుటుంబం ఈ ఎన్నికల్లో మాత్రం తప్పని పరిస్థితుల్లోనే తాము పార్టీ మారుతున్నట్టుగా కూడా గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలను రక్షించుకోవడం, కార్యకర్తల భవిష్యత్తు దృష్ట్యా, రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ మారాల్సిన అవసరం ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టుగా కూడా ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే వచ్చేసి కోట్ల కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత వల్ల వచ్చేసి ఇప్పటికే గతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగా, అలాగే వచ్చేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. అలాగే వచ్చేసి ఆయన సతీమణి అయినప్పుడు కోట్ల సుజాతమ్మ డోను నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సంగతి కూడా మనకు తెలిసిందే. అలాగే వచ్చేసి ఈసారి కూడా వచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయిలో హామీని ఒక ఎంపీ టికెట్, అలాగే వచ్చేసి తన భార్య అయినటువంటి సుజాతమ్మకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే కోట్ల దంపతులు వచ్చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఆయనతో పాటు జిల్లా డీసీసీ మొత్తం డీసీసీ అధ్యక్షునితో పాటు పలు కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు కూడా వచ్చేసి కోట్ల కుటుంబంతో పాటే తెలుగుదేశం పార్టీ తీర్థం ఈ రోజు పుచ్చుకున్నారు. ఇందుకోసం వచ్చేసి కోట్ల ఇప్పటికి వచ్చేసి భారీగా జన సమీకరణ కోడుమూరులో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనేటువంటి బహిరంగ సభకు భారీగా జన సమీకరణ కూడా తలపెట్టడం జరిగింది. ఈ కోడుమూరులో ఈయన కోట్ల స్వగ్రామైనటువంటి లబ్బగిరి వచ్చేసి కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉండడంతో వచ్చేసి సొంత నియోజకవర్గంలోనే తన పార్టీ మారిన నిర్ణయాన్ని పార్టీ సొంత నియోజకవర్గ కార్యకర్తల సమక్షంలోనే పార్టీ మారాలన్న దీంతోనే చేసి ఆయన కోడుమూరు సభను ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగానే వచ్చేసి ఇప్పటికే భారీగా జన సమీకరణ చేపట్టారు. భారీ గతంలో ఎన్నడూ కోడుమూరులో జరిగినటువంటి భారీ బహిరంగ సభ, లక్షల మంది జన సందోహంలోనే ఆయన పార్టీ మారుతున్నట్టు కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి వచ్చేసి ఇప్పటికి వచ్చేసి తెలుగుదేశం గత 2 దశాబ్దాలుగా వచ్చేసి కర్నూలు జిల్లాలో వచ్చేసి కోట్ల కుటుంబం, ఈ కుటుంబం వైరి వర్గాలుగా ఉంటున్నాయి. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మాత్రమే ఈ 2 కుటుంబాలు కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ రోజు ఈ 2 కుటుంబాలు ఒకే వేదిక మీద కనపడే అవకాశం ఈ రోజు ఉంది. ఇప్పటిదాకా వైరి వర్గాలుగా ఉన్నటువంటి కేఈ కోట్ల 2 వర్గాలు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీలో ఒకే గ్రూప్ గా కలిసి పనిచేయబోతున్నాయి అనేది కూడా వచ్చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వచ్చేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చేసి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం
తెలుగుదేశం పార్టీలో చేరిక అనేది మాత్రం తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలాన్ని ఇస్తుందన్న ఆనందాన్ని మాత్రం కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.